వెంకట్, మొత్తానికి హైదరాబాద్ పోలీసులు అయితే వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి అంటూనే చాలా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. డ్రగ్స్ కి నో అని ససేమిరా చెప్పడం, అలాగే డ్రైవింగ్ కూడా ఆల్కహాల్ తో కాకుండా డ్రైవ్ చేయాలని చెప్పడం, అలాగే యాక్సిడెంట్స్ కి పేరెంట్సే బాధ్యత వహించాలి అనేటటువంటి ఆంక్షలన్నీ కూడా ఇప్పటికే పబ్లిక్ కి రీచ్ అయ్యాయా? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద రేపు సాయంత్రం అంటే నూతన సంవత్సరం వేడుకలకు అంటే న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నగరంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. చాలా చోట్ల కూడా హోటళ్లు, పబ్బులు, పార్కులు ఒక్కటేమిటి ఇట్లా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో బయటకు వచ్చే పబ్లిక్ కోసం పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్పారు. మొత్తం మీద ఏదైతే పబ్బులు కావచ్చు, హోటళ్లు, రిసార్ట్స్ బయటికి అంటే వాహనాల మీద బయటికి వచ్చే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పాలి, ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడటమే మా లక్ష్యం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి 8 గంటల నుంచి ఆంక్షలు మొదలవుతున్నాయి. రేపు రాత్రి 8 గంటల నుంచి పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు చేయడంతో పాటు రాత్రి సమయంలో పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్లన్నీ కూడా దాదాపుగా మూసివేస్తున్నారు. మరొక వైపు వాహన డ్రైవర్లు కూడా అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఫ్లైట్ సమయానికంటే దాదాపు ఇంకా 2 గంటల ముందు అంటే సాధారణంగా 2 గంటల ముందు బయలుదేరుతారు. దానికి అదనంగా మరొక 2 గంటల ముందే బయలుదేరాలి. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్లు కావచ్చు, పోలీసుల తనిఖీల పేరుతో కొంత ఆలస్యం కావచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా తగు సూచనలు ఇచ్చారు. మరొక వైపు వాహనదారులు ఎక్కడైతే ట్రాఫిక్లో చిక్కుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ముందుగానే క్యాబ్ డ్రైవర్లు అయితే వాహనాల కోడ్ అంటే వాళ్ళు కాకి యూనిఫామ్ ధరించాలి, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్కి సంబంధించిన టికెట్లు కూడా దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. ఇదే సమయంలో ఏదైతే మైనర్లకు వాహనాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల కేసులు పెడదాము, వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు పబ్బుల్లో ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఎటువంటి జరగకుండా కూడా చూడాలి. మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎటువంటి చిన్న ఫిర్యాదు వచ్చినా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగిన అంటే డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, హుక్క ఇలాంటివన్నిటికీ కూడా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మా దృష్టికి వచ్చినా వాళ్ళపై కఠినంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. ఒకవైపు ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మద్యం తాగి రోడ్ల మీదకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారుని కూడా చెక్ చేయడానికి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేశారు. ఒకవేళ మద్యం తాగి పట్టుబడితే వాళ్ళకు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాళ్ళని చట్ట ప్రకారం కూడా వాళ్ళకు శిక్షిస్తామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి పట్ల అయితే పోలీసులు ఒక ఉద్యమం లాగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం ఈసారి పబ్స్ నుంచి కావచ్చు, తర్వాత కొన్ని ప్లేసులు ఏదైతే అనుమాన ప్రదేశాల్లో పోలీసులు ఎక్కడికక్కడ కూడా తనిఖీలు చేసేందుకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. ఈ డ్రగ్స్ తీసుకొని బయటకు వచ్చే వాళ్ళు అనుమానం ఉన్న వాళ్లకు వాళ్ళ నోటి ఉమ్మి లాలాజలం టెస్టును కూడా చేసేందుకు ప్రత్యేకంగా కిట్లు అందుబాటులో ఉంచారు. మొత్తం హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్లో మొత్తం ఒక్కొక్క కమిషనరేట్లో 25 మందికి చొప్పున ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా రేపటి నుంచి పలు ప్రాంతాల్లో విధుల్లో ఉంటారు. ఒకవేళ మద్యం తాగితే కనుక బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం టెస్ట్ చేస్తారు. ఒకవేళ మద్యం కాకుండా డ్రగ్స్ తీసుకున్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళ లాలాజలం కావచ్చు, అవసరమైతే వాళ్ళ యూరిన్ టెస్ట్ కూడా చేసి వెంటనే స్పాట్లోనే వాళ్ళు ప్రైమరీగా అసలు అంటే డ్రగ్స్ సేవించారా లేదా అన్నది ప్రాథమికంగా కూడా వాళ్ళు ఆ టెస్ట్ చేసి ఆ టెస్ట్ ద్వారా వాళ్ళని శిక్షించేందుకు కూడా ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దీన్ని బట్టి చూస్తే నగరంలో ఏదైతే నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిపేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే మొత్తం పూర్తి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈవెంట్ నిర్వాహకులు కావచ్చు, హోటళ్ల నిర్వాహకులకు కూడా పోలీసులు చెప్తున్నది ఒకటే, ప్రశాంతంగా శాంతియుతంగా మొత్తం ఈవెంట్లు నిర్వహించుకోవచ్చు, దానికి ఎవరు కూడా ఇబ్బంది కాదు. కానీ అదే సమయంలో ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎవరైనా ప్రవర్తించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. క్రాంతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఔటర్ రింగ్ రోడ్ పై ఆంక్షల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఓవర్ టు యు హేమ. రేపే 31st న్యూ ఇయర్ వచ్చేసిందంటే చాలు ప్రతి ఒక్కరిలో కొత్త జోష్ వచ్చేస్తుంది. ఒకవైపు నగరవాసులందరూ కూడా కొత్త సంవత్సరాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేయాలని ఆలోచిస్తుంటే, మరొక వైపు పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనేక రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. మరీ ముఖ్యంగా యాక్సిడెంట్లు అవ్వకుండా చూసుకునే విధంగా ప్రతి ఒక్క ఫ్లైఓవర్, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్లైఓవర్ని కూడా ఒక రెస్ట్రిక్షన్ టైంలో బ్లాక్ చేసేస్తారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. ఇక ఓఆర్ఆర్ పైన మాత్రం ముఖ్యంగా కేవలం ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు, అది కూడా ఫ్లైట్ టికెట్ ఉంటేనే. ఇక సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి
కేబుల్ బ్రిడ్జే కానివ్వండి, పివి ఎక్స్ప్రెసే కానివ్వండి, అదేవిధంగా మిగతా ఫ్లైఓవర్స్ అన్నీ కూడా న్యూ ఇయర్ రోజు అంటే 31st నైట్ 10 గంటల నుంచి నెక్స్ట్ డే ఉదయం 5 గంటల వరకు కూడా క్లోజ్ చేసి ఉంటాయి. వీటిపై నుంచి ఏ వాహనాలకు కూడా అనుమతించారు. కేవలం భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో అవి ఓఆర్ఆర్ పైన మాత్రమే అనుమతి ఉంటాయి. ఫ్లైఓవర్స్ పైన మాత్రం ఏ వాహనాలకి అనుమతి ఉండదు. ఇక ఏదైతే ఓఆర్ఆర్ పైన ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్స్కట్స్ పైన ఉన్నటువంటి రింగ్ రోడ్ అన్నిటిపైన కూడా కార్లకు అనుమతి ఉండదు. హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో భారీ వాహనాలు, అదేవిధంగా మీడియం వెహికల్స్కి మాత్రమే లైక్ లారీలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, అదేవిధంగా ఇతర మీడియం వాహనాలు అవన్నీ కూడా యథావిధంగా వెళ్ళొచ్చు. కానీ కార్లు మాత్రం అనుమతి ఉండదు. కార్లు వెళ్ళాలి అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. అది కూడా ఫ్లైట్ టికెట్ చూపిస్తేనే అనుమతి ఉంటుంది. ఇక ఎవరైతే ట్యాక్సీలు నడిపేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు పూర్తిగా కొంతమంది న్యూ ఇయర్ రోజు నైట్ పూట ఎక్కువ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డ్రాపింగ్ లొకేషన్ దూరం ఉంటే మేము డ్రాపింగ్కి రామని చెప్తారు. అలా ఎవరైతే ట్యాక్సీలు నిరాకరిస్తారో వాళ్ళకు 500 జరిమానా విధిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు భారీ హెచ్చరికను కూడా జారీ చేశారు. మరొక వైపు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ అయితే ఎవ్రీడే ఉంటాయి. న్యూ ఇయర్ రోజు మాత్రం ఎక్కువ చెక్ పోస్టులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తారో వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. ముఖ్యంగా క్యాబ్లు, టాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండి ముఖ్యంగా యూనిఫామ్ని కూడా ధరించాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్స్ అందరూ కూడా స్పెసిఫిక్గా యూనిఫామ్స్ వేసుకోవాలి. మోరోవర్ రైడ్స్ ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళపైన మోటార్ వాహనాల చట్టం కింద 500 జరిమానా కూడా విధిస్తామంటూ ఇప్పటికే సిపిలు హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా డ్రైవర్లు మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత లైక్ డ్రంక్ చేసిన తర్వాత, ఎందుకంటే న్యూ ఇయర్ పార్టీ అంటే ప్రతి ఒక్కరు కొంతమంది డ్రంక్ చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా ఆటోస్ కానివ్వండి, క్యాబ్స్ కానివ్వండి, ఇతర వాహనాలు ఏదైనా బుక్ చేసుకుంటే మీ డ్రాపింగ్ లొకేషన్ దూరం ఉంది అని అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ నిరాకరిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ఒక నంబర్స్ని ట్రై కమిషనరేట్ పోలీసులు కూడా వెల్లడించారు. 9490617346 సైబరాబాద్, 8712662111 రాచకొండ ఈ నంబర్లకు మీరు ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా 100 నంబర్కి కూడా డయల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ నంబర్కి మీరు వాట్సాప్ కాల్స్ కూడా చేయొచ్చు. అయితే ఒకవైపు న్యూ ఇయర్ వేడుకలు ఈసారి మాత్రం హైదరాబాద్లో ఎక్కువగా కనిపించట్లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీస్కి ఇంటికే పరిమితం అయిపోయారు. ఎందుకంటే ఒకవైపు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ విధించారు. 12 గంటల పరిమితి వరకే ఇచ్చారు. పబ్స్ అలాంటివి అయితే 1 o'clockకే క్లోజ్ చేయాలి. రోడ్డు పైన ఎవరు కూడా ఆఫ్టర్ 1 తర్వాత ఎవరు కనిపించవద్దు, పెద్ద పెద్ద సౌండ్స్ చేయొద్దు, కార్లు వేసుకొని రోడ్ల పైన వెళ్ళొద్దు, ఫ్లైఓవర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఓఆర్ఆర్ పైన కేవలం ఎయిర్పోర్ట్కి వెళ్లే వారికి మాత్రమే అనుమతి అని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ శివనాగులతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.